రాష్ట్రంలో పసిడి ధరలు పెరగడంతో కొనుగోలుదారులు తగ్గుముఖం పట్టారని బంగారం వ్యాపారస్తులు తయారీదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా తులం బంగారంపై 20 నుంచి 30 వేలు పెరగడంతో కొనుగోలు చేసే వ్యక్తులు తక్కువయ్యారు. దీంతో ఆర్డర్లపై బంగారం తయారు చేసే వ్యక్తులకు పని లేకుండా పోయిందని, దీని వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని దృష్టిలో ఉంచుకొని బంగారు వ్యాపారస్తులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. బంగారు ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బంగారు ధరలు పెరిగిపోవడంతో పాటు కూడా బంగారు కొనుగోలు చేసే వ్యక్తులు తగ్గుముఖం పట్టిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఈ బంగారు ధరలు అధికంగా పెరగడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో తెలుసుకోవడానికి మనం నెల్లూరు సిటీకి సంబంధించి కూడా కొరడా వీధిలో ఉన్నాం. ఇక్కడ చాలా వరకు బంగారు ఆర్డర్ల మీద తీసుకొని తయారు చేసేది, అదేవిధంగా అమ్మకాలు చేసే వాళ్ళు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆల్రెడీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా లాస్ట్ ఇయర్కి ఒక సవరు బంగారు పైన దాదాపుగా 20 నుంచి 25 వేలు అయితే రేటు పెరిగిన పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల ఎలాంటి మీకు లాభం ఉంటుందా, అది కస్టమర్లకి ఎలాంటిది ఉంటుంది, మీకు ఎలాంటిది ఉంటుంది? నా పేరు షేక్ ఇస్మాయిల్. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దాదాపు 25 వేలు పై చిలుకు రేటు పెరిగింది. దానివల్ల అయితే కస్టమర్లకు కూడా నష్టమే, ఇటు పన్నోళ్ళకు కూడా నష్టమే. ఎందుకంటే విపరీతంగా రేటు పెరిగింది కాబట్టి పని చేసే వాళ్ళకి పని రాక తగ్గిపోతుంది. ఆ తగ్గడం వల్ల ఏమంటే మనకు పనివాళ్ళు చాలా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సన్నకారు రైతులు అయితే బజారుకి వచ్చినప్పుడే మనకు వ్యాపారాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఆ సన్నకారు రైతులు కొనే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు. ఎందుకంటే దాదాపు 25 వేలు పైచిలకు సౌర మీద పెరిగితే వాళ్ళు ఏడవచ్చి కొనగలుగుతారు. వాళ్ళు వస్తేనే మొత్తం ప్రతి ఒక్క వ్యాపారానికి ఏమంటే సన్నకారు రైతులు వస్తేనే, వాళ్ళు రాకపోక తగ్గింది కాబట్టి అందుకని అనేక రకాలుగా మనమైతే పన్నవాళ్ళు అయితే ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా ఏమంటే ఇటుంటే చాలా మంది సన్నకారు రైతులు అయితే పనులు లేక ఏదో వేరే పనులకు పోయినా కానీ వాళ్ళకు చేయలేక ఇబ్బందులు అనేక రకాలుగా ఎదురవుతున్నాయి వాళ్ళకి. కానీ వాళ్ళకి ఏదో మనకు గవర్నమెంట్ ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి వాళ్ళకి సహాయం చేస్తే చాలా బాగుంటుంది. ఇంతకుముందు అయితే మేము బజారుకి వచ్చినప్పుడు 1978లో నేను బజారుకి వచ్చాను. అప్పుడైతే దాదాపు మనకు 1 గ్రామ్ బంగారు వచ్చి 90 రూపాయలే ఉండింది. ఆ విధంగా వేసుకుంటే సౌర ఎంత పడింది, 700 చిల్లర పడుతుంది. అలాంటిది ఇప్పుడు ఆ రేటుకి రేటుకి చూసుకుంటే సౌర ఎంత దూరంగా వెళ్ళిపోయింది, మీరే ఆలోచించుకోవాల్సింది పరిస్థితి. అందుకనే ఏమంటే అలా కాకుండా మనకు ఏదో రూపంలో ఈ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కానీ, కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ సన్నకారుల మీద ఏదో ఒకటి మంచి అభిప్రాయం తీసుకొని వాళ్ళకి సహాయార్థం అందిస్తారని ఆశిస్తున్నాను. మరికొందరు వ్యాపారస్తులు మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా లాస్ట్ ఇయర్కి సవర్ మీద 20 నుండి 25 వేల రూపాయలు అయితే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయి? నా పేరు ఇస్మాయిల్ ఖాదిరి. నేను ముస్లిం స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నాకు తెలిసి ఏంటంటే 30 వేల పైచినుకు పెరిగింది. దీనివల్ల మా స్వర్ణకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్ల అంటే ఇప్పుడు అప్పుడున్న రేటుకి ఎవరో ఒక 10 తోలాలు బంగారు 10 సౌరాలు ఇచ్చేవాళ్ళు పెళ్ళిలో ఇప్పుడు 7-5 ఇచ్చేదానికి కూడా చాలా కష్టం అవుతుంది. అందువల్ల పని తగ్గిన వల్ల మన స్వర్ణకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పని లేని వల్ల మన సీనియర్ మోస్ట్ ఇస్మాయిల్ భాయ్ గారు చెప్పినట్టు ఏంటంటే ఏ పనికైనా వెళ్ళిపోవడం, ఏంటంటే మూటలు మన మార్కెట్కి వెళ్ళిపోవడం, మన ఆటోలు వేసుకోవడం ఇలా జరుగుతుంది. మన స్వర్ణకారులకి మన ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరికొందరు వ్యాపారస్తులు మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా బంగారు రేటు అధికంగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది లాస్ట్ ఇయర్కి. ముందుగా అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, అంటే ఒక 3 నెలల 4 నెలల క్రితం కూడా నాకు ఇంత కావాలని బంగారు కావాలని అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళకి దానికి సంబంధించిన సైజులే చెప్పుంటారు. ఇప్పుడు సడన్గా పెరిగింది, దీనివల్ల ఎలాంటి నష్టం ఉంటుంది? సార్, ముఖ్యంగా నా పేరు షేక్ మహమ్మద్ హఫీజు. నేను ఒక స్వర్ణకారుడిని. ప్రస్తుతము ఈ రేట్ల వల్ల గిరాకీలకే కాకుండా మనలాంటి వర్కర్లకి, వ్యాపారస్తులకు కూడా చాలా వరకు దెబ్బ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రేట్ల వల్ల
అనేది కాకుండా స్వర్ణకారుడు చాలా రోజుల నుంచి చాలా వరకు నలిగిపోతున్నాడు. ఏ విధంగా అంటే ఈ రేట్లు ఒక పక్క అయితే బయట రాష్ట్రాల నుంచి వచ్చిన స్వర్ణకారులు కానివ్వండి, ఇంకా వేరే విధంగా కానివ్వండి, కార్పొరేషన్ జ్యువెలరీ వాళ్ళు వచ్చినందువల్ల కానివ్వండి, ఈ స్వర్ణకారుడికి చాలా అంటే చాలా వరకు దెబ్బ పడుతుంది. కాబట్టి నేను చెప్పుకునేది ఏంటంటే ఈ రేటు పరంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది మనకు అంతగా అవగాహన లేదు. మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నెల్లూరు జిల్లాలో ఉన్న మార్వాడి వాళ్ళని కానివ్వండి, నేను కోరుకునేది ఒకటే, ముఖ్యంగా స్థానికులకి పని కల్పించండి. స్థానికులకి పని లేకుండా పోతా ఉంది. మీరు కానీ స్థానికులకు పని ఇస్తే బయట రాష్ట్ర వాళ్ళకి పెండింగ్ పెట్టి వీళ్ళంత వరకు మన నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి స్వర్ణకారుడికి మేలు జరుగుతుంది అని ఒక ఆశ. అదేవిధంగా మన స్వర్ణకారులు కూడా ఇతర పనులకి, కూలీ పనులకు కానివ్వండి, వేరే పనులు కానీ పోవడానికి కూడా ఆసక్తి లేకుండా పోతుంది. ఎందుకంటే బయట రాష్ట్రాల్లో కాడ కూడా ఆ పనులు కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నారు. కాబట్టి ఆ పని లేకుండా పోతుంది, ఈ పని లేకుండా పోతుంది. కాబట్టి మార్వాడీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదో ఒకటి చేయాలని మా ఆలోచన. ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలిపిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా బంగారు రేటు లాస్ట్ ఇయర్కి 20 నుంచి 25 వేల రూపాయలు పెరగడంతో పాటు కూడా బంగారు కొనుగోలు చేసే వ్యక్తులు తక్కువ కావడంతో బంగారు పని చేసే వాళ్ళకు కూడా పని లేకుండా పోతుందని కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి కూడా సుంకాన్ని తగ్గించడం లేదా బంగారు రేటు తగ్గించే విధంగా కూడా చేయాలని కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది బంగారు పనిచేసే వాళ్ళు, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా చెప్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.